ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఆదరణ గడియ అనేటువంటి ఈ దైవిక కార్యక్రమం ద్వారా మరొకసారి ఈ ఉదయకాల సమయం మిమ్మల్ని మీ కుటుంబాలను దర్శించడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవదేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మంచిది. ఈరోజు వచ్చిన వాక్యం ద్వారా మన దేవుడి మాటలు విందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే అతనికి వెలితి కలగదు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే అతనికి వెలితి కలగదు. పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతల గ్రంథం 31వ అధ్యాయం 11 వచ్చిన మాట, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచున్నాడు, అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రోజున దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా గమనించండి. దేవుడు ఇస్తున్న మాట ఏంటో తెలుసా? అతనికి వెలితి కలగదు, వారికి వెలితి కలగదు, వారి లాభంలో ఏది తక్కువ అవ్వదో, వారికి లాభం సమృద్ధిగా ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. ఈ రోజున ఏ కుటుంబానికి వెళ్ళినా, ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళినా, దేవుని నమ్ముకున్న కుటుంబం దగ్గరికి వెళ్ళినా, దేవుని నమ్మని కుటుంబం దగ్గరికి వెళ్ళినా, ప్రతి ఇంటిలో ప్రతి నోట వినపడే మాట ఏంటంటే వెలితి, వెలితి, తక్కువ అనే మాట వినపడుతుంది. దేవుడు ఏమంటున్నాడు? వారికి ఎవరికి వెలితి కలగకుండా నేను వారిని పోషిస్తా, నా పిల్లల్ని నేను పోషిస్తాను, నా పిల్లల్ని నేను సంరక్షిస్తా. వెలితి వారికి కనబడదు. వెలితి తక్కువ అనే మాట వారి ఇళ్లలో సరిహద్దులు ఉండకుండా నేను చేస్తానని దేవుడు చెప్తున్నాడే. మరి ఈరోజు ఎందుకు వెలితి కలుగుతుంది? మరి వెలితి కలగకుండా ఉండాలంటే, దేవుడు మన సమృద్ధిగా దేవుడు దీవించాలంటే, వెలితి తక్కువ హీనస్థితి అది పోవాలంటే, వెలితి లేకుండా సమృద్ధిగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఏం చేస్తే దేవుడిని మన వెలితి లేకుండా దేవుడు దీవిస్తాడు? వెలితి తక్కువగా ఏమండి హీనంగా అనే పరిస్థితి లేకుండా దేవుడు మన స్థితిని మార్చాలంటే మనం ఏం చేయాలి? ఈరోజు నా వెలితి ఎవరి దగ్గరికి వెళ్ళి వెలితేనండి. 24 గంటలు ప్రార్థన చేసేవాళ్ళు చూస్తే వెలితి. కారణం ఏంటంటే కొన్ని అనుభవాలు మనలో ఉండాలి. ఈ వెలితి నుంచి దేవుడు తప్పించాలంటే లాభము తగ్గదు, వెలితి కలగదంటే దాని పర్యపదం లాభము తగ్గదు. అంతా లాభకరంగా ఉంటుంది, లాభసాధకంగానే ఉంటుంది. కానీ ఎందుకంటే 2-3 విషయాలు చెప్తాను. వెలితికి కలగకుండా ఉండాలంటే ఎవరికి దేవుడు వెలితి లేకుండా చేస్తాడంటే, ఒకటి పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 66వ అధ్యాయం 5వ వచనం మాట ప్రకారం చూస్తే, ఆయన వాక్యానికి ఎవరైతే భయపడతారో వారికి వెలితి ఉండదో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు చాలామందికి వాక్యం అంటే భయం ఉండదు. వాక్యాన్ని చదువుతారు, వాక్యాన్ని వింటారు, వాక్యానికి భయపడరు. ఈ రోజున వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈ ఆదానికి అడిగినటువంటి వాక్యం వింటున్న మీరు వాక్యానికి భయపడుతున్నారా? వాక్యానికి విధేయత చూపిస్తున్నారా? మీరు వాక్యానికి భయపడలేదు కనుక ఏదో ఒక వెలితి, అది నీ బిడ్డల జీవితంలోనో, వ్యాపార విషయంలోనో, ఆరోగ్య విషయం ఏదో ఒక వెలితి కనపడుతున్నది. అయితే దేవుడు చెప్తున్నాడు, నీవు నా యందు వాక్యానికి భయపడు, వెలితి లేకుండా నేను కాపాడుతా. రెండవది, వెలితి లేకుండా దేవుడు మన సమృద్ధిగా దేవుడు దీవించాలంటే రెండవదిగా ఏం చేయాలంటే, 2వ దినవృత్తాంతాల గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనం మాట ప్రకారం మా పరిశీలన చేస్తే, ఎవరైతే మంచి క్రియలు కలిగి ఉంటారో వారికి వెలితి ఉండదో. ఈ రోజున చాలామంది దేవుని బిడ్డ గమనించండి, అన్నీ బాగానే ఉంటాయి, క్రియలు బాగో. క్రియలు లేని భక్తి చాలామంది చేస్తున్నారు, క్రియలు లేకుండా పాటలు పాడుతున్నారు. ఈ రోజున వెలితి కలగట కారణం ఏంటంటే నీ క్రియలు దేవుని ఎదుట సరైన లేవు కనుక దేవుడు చెప్తున్నాడు, మీరు మంచి క్రియలు కలిగిన వారైతే మీకు ఏదియో వెలితి లేకుండా చేస్తానని దేవుడు మాటిస్తున్నాడు. మంచి క్రియలు అంటే ఏంటి? కీడు చేసిన వాళ్ళకి కీడు చేయకుండా. మన ఎవరైనా ఒక మాట అన్నారు అనుకోండి, మౌనంగా దేవుడికి అప్పగించటం. మన ఎవరైనా దూషించారు, అపహాస్యం చేశారు అనుకోండి, వ్యంగ్యంగా మాట్లాడుకోండి, నానా మాట ఏమైనా అన్నా అనుకోండి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయటం, వారిని క్షమించమని అనటం, ఇదే మంచి క్రియలు. ఈ రోజున క్రియలు ఉన్నాయా? ఈ రోజున ఎలాంటి క్రియలు లేకపోవటం వల్లనే మన కుటుంబంలో వెలితి కనపడుతుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, నేను వెలితి లేకుండా చేస్తా, తక్కువ కాకుండా చేస్తా, ఏన స్థితిలో లేకుండా చేస్తా, ఘనమైన స్థితిలో వస్తాను. మీరు చేయవలసిన పని ఏంటి తెలుసా? 1, వాక్యానికి భయపడండి. 2, మంచి క్రియలు కలిగి ఉండండి. 3వ మాట, దేవుడు మనకి వెలితి లేకుండా చేయాలంటే కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 23వ వచనంలో ఉన్న మాట ఏంటి తెలుసా? స్తుతి యాగముగా వారి శరీరమును సమర్పించుకుని ఎవరైతే దేవుని మహిమపరుస్తారో వారికి వెలితి లేకుండా దేవుడు చేయనగాక. ఈ రోజున దేవుని మహిమపరచటం కావాలి. ఎవరైతే దేవుని మహిమపరుస్తారో, ఎవరైతే దేవుని ఘనపరుస్తారో, ఎవరైతే దేవుని నామాన్ని కొనియాడతారో, అన్ని విషయంలో స్తుతి యాగముగా దేవుడికి మన శరీరాన్ని సమర్పించుకుని ఆయన అన్ని వేళలు ఆయన మహిమపరచండి. వెలితి లేకుండా దేవుడు మనకు కాపాడుతాడు. భయపడొద్దు. ఇది నాకు వెలుతుకుందంటున్నావా? ఈరోజు వాక్యం ఉన్నా కదా, ఆ వెలితి నీలోంచి దేవుడు తీసేయబోతున్నాడు, ఆ కొరత నీలోంచి దేవుడు తొలగించబోతున్నాడు. ధైర్యంగా ఉండు,
వాక్యానికి భయపడు, మంచి క్రియలు కలిగి ఉండు, దేవుని మహిమపరచు, వెలితి లేకుండా సమృద్ధిగా దేవుని దీవించునగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవునికి స్తోత్రాలు. ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడారు. వెలితి కలగదు అన్నావు ప్రభా, ఏది తక్కువ కాకుండా చేస్తానన్నావు. ఇదిగో వాక్యం వింటున్న మా బిడ్డలందరికీ ఎవరికి వెలితి లేకుండా, ఈ ఆదరణ గడియ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి వెలితి లేకుండా సమృద్ధితో, కృపతో, ఆశీర్వాదాలతో నింపి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి ప్రభుపేట మీకు వందనాలు తెలుస్తున్నాను. మీరు ఇంకెవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ప్రోత్సాహపరచండి. ఆదరణ గడి గురించి అనేక మంది చెప్పండి, వారికి వాక్యాన్ని షేర్ చేయండి, బలపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.